దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేను జనులకు అద్భుతములను కనపరుతును. మీకా గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నేను జనులకు అద్భుతములను కనపరుతును అని చెప్తున్నాడు. నిజంగా అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయన మాత్రమే, ఇంకెవ్వరూ చేయలేరు కదా అండి. ఎండిన ఎముకలకు సైతం జీవం పోయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. చనిపోయిన అందరినూ తిరిగి లేపిన దేవుడు, ఎన్నిటికో పరిష్కారం చూపించిన దేవుడు మన మధ్య అద్భుతాలు చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. అయితే మనం నమ్మాలి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు కదా. మనం ఈ మధ్యన తరచుగా భూకంపాల గురించి వింటూ ఉన్నాం. మొన్న కూడా మయన్మార్లో చాలా తీవ్రతతో భూకంపం వచ్చింది. చాలా ఇళ్ళు నేలమట్టం అయిపోయాయి. ఆ సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అలా దేవుడు చెప్పాడు కదండి మత్తయి సువార్తలో, కరువులు భూకంపంలో అక్కడక్కడ కలుగును, అవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే, కానీ ఇంకా తర్వాత దేవుని రాకడ వచ్చే ముందు ఎలా ఉంటుందో దేవుడు చెప్తూ వచ్చాడు. అక్కడ ఒక మాట కూడా చెప్తాడు దేవుడు, ఏమని? అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును, అయితే అంతం వరకు సహించిన వాడెవడో వాడు మాత్రమే రక్షింపబడును అని. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? చివరి వరకు ఎవరైతే ఆయన చెప్పింది చేస్తారో, ఆయన మార్గంలో నడుస్తారో, మనం ఎవరిని ఇక్కడ మాదిరిగా తీసుకోని అవసరం లేదండి. కేవలం దేవుడు మాత్రమే మనకి మాదిరి. ఆయన మాత్రమే అద్భుతాలు చేయవాడు. ఆయన మాత్రమే అందరినీ కాపాడేవాడు. అట్టి దేవుడిని మాత్రమే మనం మాదిరిగా తీసుకుంటే మన జీవితంలో కూడా ఈ క్షణంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవుడిని మాత్రమే నమ్మి ఆయన మీద మాత్రమే మనం నమ్మిక ఉంచినట్లయితే మనం ఏ క్షణం దేవుని రాకడ వచ్చినా మనం వెళ్ళగలము, దేవుని దగ్గర ఉండగలమనే నిశ్చయతను మనం సంపాదించుకోగలం. అదే మన జీవితంలో జరిగే అద్భుతం. ఇక్కడ ఏం సంపాదించినా, ఏం చేసినా, ఏమున్నా, ఏం లేకపోయినా మనం దేవుని దగ్గర చోటు సంపాదించుకోగలిగితే అంతకన్నా మరి మహద్భాగ్యం ఇంకేమీ ఉండదు కదా అండి. దేవుడు మనకి అద్భుతాలని కనపరిచేవాడు. మన జీవితంలో కూడా ఆ అద్భుతాలు కనపడాలి అంటే దేవుడిని మనం నమ్మాలి. ఆయన రాజ్యంలో ఉండగలిగేలా అంత విశ్వాసం మనం ఆయన ఎడల చూపించినట్లయితే మన జీవితంలో కూడా అన్ని కార్యాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ వందనాలు.